గుడ్ ఈవినింగ్ ఆల్, వెల్కమ్ టు ఐఏసీ. ఈ వీడియోలో ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ హెడ్లైన్స్ చూద్దాం. ఇండియన్ గవర్నమెంట్ IDRCL అనే ఒక కొత్త సిస్టాన్ని తీసుకొస్తుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ఇండియన్ డెప్ట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్. ఇండియన్ డెప్ట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఇది ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక అసెట్ మేనేజ్ కంపెనీని ఇటీవల ఏర్పాటు చేసింది. దాని పేరు ఇండియన్ డెబిట్ రికన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. సో ఇది మనకి నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పేసి ఉంది, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉంది. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. సో ఇదేంటంటే బ్యాడ్ బ్యాంక్ లోన్స్ అన్నిటినీ కూడా మనకి రికవర్ చేస్తుంది. సో అలా బ్యాడ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటిని రికవర్ చేసే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీతో పాటు ఇప్పుడు మనకి ఇండియన్ డెబిట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అనేది కూడా టైఅప్ అవుతుంది. సో వీటన్నిటినీ కూడా రికవర్ చేసేందుకు దానికి సంబంధించింది. సో దీంట్లో షేర్ హోల్డర్స్గా మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, IDBI బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవన్నీ కూడా దీంట్లో షేర్ హోల్డర్స్గా ఉన్నాయి. సో ఇది ఒక పాయింట్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ అబౌట్ దట్ గవర్నమెంట్ సెట్స్ అప్ ఇండియాస్ డెప్ట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్ ఫర్ మేనేజింగ్ బ్యాడ్ లోన్స్. ఆల్రెడీ ఒకటి ఎగ్జిస్ట్ అయి ఉంది, దీనితో పాటు దీన్ని కూడా మనకి ఈక్వల్గా మెయింటైన్ చేయనున్నారు ఈ బ్యాడ్ లోన్స్ అనే వాటిని రికవర్ చేయడం కోసం. నెక్స్ట్ వన్, వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్. ఇది జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ సో ఒక రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. దాని పేరు యునైటెడ్ ఇన్ సైన్స్ అనే రిపోర్ట్. సో ఈ రిపోర్ట్లో ఏంటంటే అందరూ అనుకున్నట్టుగా 2020లో కార్బన్ డైఆక్సైడ్ అనేది కొంత శాతం వరకు తగ్గిన మాట వాస్తవమే, తిరిగి మళ్ళీ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ చేసింది. 2021 ఫస్ట్ హాఫ్లో మీథేన్ కానీ, కార్బన్ డైఆక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్ కానీ, నైట్రస్ ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ ఇవన్నీ కూడా గణనీయంగా పెరిగాయంట. సో దానికి సంబంధించిన రిపోర్ట్ ఇచ్చింది. వీటి వల్ల ఏమైందంటే ఓవరాల్గా గ్లోబల్ మీన్ సీ లెవెల్ కానీ, సర్ఫేస్ టెంపరేచర్ కానీ రైజ్ అయ్యాయి. సో జనరల్గా అందరూ అనుకున్నట్టు లాక్డౌన్ వల్ల, COVID-19 ఇంపాక్ట్ వల్ల సో మనకి ఏవైతే ట్రాన్స్పోర్టేషన్ తగ్గిందో, ఎకనామిక్ యాక్టివిటీస్ తగ్గాయో అవి కొంతవరకే పనిచేశాయి. వాస్తవంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది కంప్లీట్గా డిక్రీజ్ అవ్వలేదు. సో 2020 ఫస్ట్ హాఫ్లో అలా కనిపించింది. కానీ నెక్స్ట్ నుంచి 2021లో కూడా విపరీతంగా కార్బన్ డైఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ అండ్ మీథేన్ అనేవి పెరిగిపోయాయి. దానివల్ల గ్లోబల్ టెంపరేచర్, గ్లోబల్ మీన్ సీ లెవెల్ కానీ ఇవన్నీ విపరీతంగా పెరిగాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ రిపోర్ట్ని వరల్డ్ మెట్రోలాజికల్ ఆర్గనైజేషన్ ఇచ్చింది. దీని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేటప్పటికి నేషనల్ పెన్షన్ సిస్టమ్ దివాస్. సో NPS దివాస్ అంటున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని అనుసరించి నేషనల్ పెన్షన్ దివాస్ అనేది సెలబ్రేట్ చేయబోతున్నారు. సో ఇది కూడా మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద సో దీన్ని చేస్తున్నారు. పెన్షన్ గురించి, రిటైర్మెంట్ గురించి సో వీటన్నిటి గురించి కూడా ఈ క్యాంపెయిన్లో అవేర్నెస్ అనేది ఇవ్వనున్నారు. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. ఆల్రెడీ నేషనల్ పెన్షన్ సిస్టమ్కి సంబంధించి ఒక అప్డేట్ ఉంది, మనం డిస్కస్ చేసాం కూడా. ఎర్లియర్గా నేషనల్ పెన్షన్ స్కీమ్లో ఏజ్ వచ్చేటప్పటికి 18 to 65 ఇయర్స్ ఉంచారు. ఇప్పుడు దాన్ని కాస్త 18 to 70 ఇయర్స్ కింద చేంజ్ చేశారు. మొదట్లో నేషనల్ పెన్షన్ స్కీమ్ అనేది ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ కోసం పెట్టారు. సో దాని తర్వాత మొత్తం ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా దీన్ని ఎలిజిబుల్ అయ్యేలా చేశారు. ఇది మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా కింద ఉంది. దీనికి సంబంధించిన నేషనల్ పెన్షన్ సిస్టమ్ దివాస్ అనే దాన్ని సెలబ్రేట్ చేయబోతున్నారు 1 అక్టోబర్ 2021 ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని అనుసరించి. సో మనకి పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ కింద నేషనల్ పెన్షన్ స్కీమ్ ఇంకొక దాన్ని కూడా మానిటర్ చేస్తుంది, అటల్ పెన్షన్ యోజన అనేదాన్ని.
సో అటల్ పెన్షన్ యోజన వచ్చేటప్పటికి ఇది కూడా పెన్షన్ స్కీమే, ఎస్పెషల్లీ పూర్ పీపుల్కి, అండర్ ప్రివిలేజ్డ్ పీపుల్కి, అన్ఆర్గనైజ్డ్ పీపుల్. సో ఎవరైతే ఈ సెక్టార్లో ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు దీన్ని లబ్ధి పొందొచ్చు. 18 నుంచి 40 సంవత్సరాల లోపు వాళ్ళు దీంట్లో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళకి 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు పెన్షన్ అనేది అందుతుంది అటల్ పెన్షన్ యోజన కింద. సో దీనిని ఇవి మానిటర్ చేస్తున్నాయి అన్నమాట. సో ఈ దివాస్ని అక్టోబర్ 1న సెలబ్రేట్ చేస్తామని చెప్పారు. సో అందుకని ఇది మనకి కరెంట్ అఫైర్లో డిస్కస్ చేసుకుంటున్నాం. సో దట్ ఈస్ అబౌట్ దట్. అండ్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా టు అబ్జర్వ్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ దివాస్ ఆన్ October 1st, 2021. సో కరెంట్ అఫైర్ బుక్ అండ్ ఆధర్కి సంబంధించి, ఆధర్ మనకి రినోడ్ ఆధర్గా చెప్పొచ్చు, చేతన్ భగత్. సో చేతన్ భగత్ రాసిన బుక్ 400 days, అది రీసెంట్గా రిలీజ్ అయింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. అయితే కొన్ని పాయింట్స్ని మనం ఇక్కడ కవర్ చేయాల్సి ఉంటుంది. చేతన్ భగత్ కేశవ్ సౌరభ్ అనే ఒక సిరీస్ని రాశారు. ఆ సిరీస్లో ఆల్రెడీ ద గర్ల్ ఇన్ ద రూమ్ 105 అనే బుక్, సో నెక్స్ట్ వన్ అరేంజ్డ్ మర్డర్, ఇది రీసెంట్గానే రిలీజ్ అయింది. 2 books రిలీజ్ అయ్యాయి ఈ సిరీస్లో. సో 3rd ఎడిషన్గా 400 days అనే దాన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది ఒక పాయింట్ని గుర్తుపెట్టుకోవచ్చు. దాదాసాహెబ్ పాల్కే అవార్డు ఒకటి ఉంది. దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డు ఉంది. ఈ సంవత్సరం దాదాసాహెబ్ పాల్కే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డుకి సంబంధించి అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు లిటరేచర్ ఇన్ ఇండియన్ సినిమా కింద చేతన్ భగత్ అవార్డు అందుకున్నారు. అవుట్ స్టాండింగ్ కాంట్రిబ్యూషన్ టు లిటరేచర్ ఇన్ ఇండియన్ సినిమా, చేతన్ భగత్కి ఈ అవార్డు రావడం అనేది జరిగింది. సో వన్ అరేంజ్డ్ మర్డర్ అనేది దీనికి ముందర, ఈ ఎడిషన్కి ముందర రిలీజ్ అయిన బుక్. దానికన్నా ముందర ద గర్ల్ ఇన్ ద రూమ్ 105 అనేది రిలీజ్ అయింది. ఈ పాయింట్స్ని మీరు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. కరెంట్ అఫైర్ మాత్రం రీసెంట్గా 400 days అనే బుక్ రిలీజ్ అయింది. దాని ఆథర్ చేతన్ భగత్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ ఆల్ ఇండియన్స్, కనెక్టింగ్ ఆల్ ఇండియన్స్ అనేది కరెంట్ అఫైర్. సో దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కండక్ట్ చేస్తుంది. భారతదేశంలోని అన్ని పబ్లిక్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్ సంస్థల్ని సో ఏకం చేసి ఒక చోట వర్క్షాప్ నిర్వహించడం, సమిట్స్, ప్రోగ్రామ్స్ అండ్ ఇలాంటి కాన్ఫరెన్స్ని కండక్ట్ చేయబోతుంది మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ. ఈ సమావేశానికి, ఈ ప్రోగ్రామ్కి చైర్పర్సన్గా ఉండబోతున్నారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ టు ద ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ గారు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి ప్రస్తుతం మనకి మినిస్టర్గా అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు. కానీ మినిస్ట్రీ ఆఫ్ స్టేట్గా ఎవరున్నారంటే శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ గారు. సో ఆయన చైర్పర్సన్గా ఉండబోతున్నారు దీనికి. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం టు కనెక్ట్ ఆల్ ఇండియన్స్ విత్ ఓపెన్, సేఫ్, ట్రస్టెడ్ అండ్ అకౌంటబుల్ ఇంటర్నెట్. ఓపెన్, సేఫ్, ట్రస్టెడ్, అకౌంటబుల్ ఇంటర్నెట్ భారతదేశంలోని అంతమంది ప్రజలకి, అంతమంది సిటిజన్స్కి కూడా ఉపయోగించేలాగా, వినియోగించేలాగా సో ఏం ప్రోగ్రామ్స్ నిర్వహించాలి, ఎలా చేయాలి అనే దాని మీద ఈ కనెక్టింగ్ ఆల్ ఇండియన్స్ అనే దాన్ని స్టార్ట్ చేశారు. సో దీంట్లో ప్రైవేట్ సంస్థలైన జియో, ఎయిర్టెల్ లాంటివి, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్కి సంబంధించిన అఫీషియల్స్ని వీళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఇవే కాకుండా ప్రైమ్ మినిస్టర్ యొక్క ఎయిమ్ అండ్ ఇండియా యొక్క ఎయిమ్ అయిన భారత్ నెట్, సో వరల్డ్ వైడ్గా అతిపెద్ద రూరల్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్గా అవ్వాలి అని భారత్ నెట్ని ఒకదాన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దీని యొక్క వర్క్షాప్, దీని యొక్క రివ్యూని కూడా ఈ కనెక్టింగ్ ఆల్ ఇండియన్స్ విభాగంగా మనకి మెయింటైన్ చేయనున్నారు. అలాగే ఇక్కడ మనకి ఎయిర్టెల్ అని కనిపిస్తుంది కదా, భారతదేశంలో 5G టెక్నాలజీని తొలిగా ఇంట్రడ్యూస్ చేయబోయే సంస్థ కూడా మనకి ఏది అంటే దట్ ఈస్ ఎయిర్టెల్ ఓన్లీ. నెక్స్ట్ వన్ డేకి సంబంధించింది, వరల్డ్ ఫార్మసిస్ట్ డే. సో వరల్డ్ ఫార్మసిస్ట్ డే అనేది 25th September రికగ్నైజ్ చేశారు. సో దీన్ని వెనకాలండి మనకి ప్రోగ్రెస్ చేసేది, నడిపించేది ఎవరు అంటే ఇంటర్నేషనల్ ఫార్మాటికల్ ఫెడరేషన్. ఇంటర్నేషనల్ ఫార్మాటికల్ ఫెడరేషన్ 2009 మొట్టమొదటిసారిగా గుర్తించింది September 25th అనేది వరల్డ్ ఫార్మసిస్ట్ డే కింద. సో ప్రతి సంవత్సరం అప్పటి నుంచి September 25th దీన్ని సెలబ్రేట్ చేస్తున్నారు. దీని యొక్క థీమ్ వచ్చేటప్పటికి ఆల్వేస్ ట్రస్టెడ్ ఫర్ యువర్ హెల్త్. ఆల్వేస్ ట్రస్టెడ్ ఫర్ యువర్ హెల్త్ అనేది దీని థీమ్ ఉంది. డే వచ్చేటప్పటికి 25th September 2009 స్టార్ట్ చేశారు. ఇది గుర్తు పెట్టుకోకపోయినా పర్వాలేదు, డే అండ్ థీమ్ని గుర్తుపెట్టుకోండి. September 25th వరల్డ్ ఫార్మసిస్ట్ డే, ఆల్వేస్ ట్రస్టెడ్ ఫర్ యువర్ హెల్త్ అనేది దీని యొక్క మెయిన్ సారాంశం. అండ్ హెల్త్కి సంబంధించి నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, మెయిన్గా మనకి April 7th అనేది ఉందండి వరల్డ్ హెల్త్ డే అని చెప్పేసి అంటాం. July 1st డాక్టర్స్ డే, దాని తర్వాత May 12th నర్సెస్ డే, దాని తర్వాత September 25th వరల్డ్ ఫార్మసిస్ట్ డే. ఇవన్నీ హెల్త్ రంగానికి సంబంధించినవి.
స్లో ఫైర్ బర్నింగ్ ఇది కూడా బుక్కే, ఫారెన్ ఆథర్ మనకి. జింబాంబేకి సంబంధించిన పౌలా హాకిన్స్ అనే పర్సన్ మనకి బుక్ రాశారు. సో పౌలా హాకిన్స్ రాసిన బుక్ స్లో ఫైర్ బర్నింగ్ అనేది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్, పంకజ్ అద్వానీ 6 రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ 2021ని గెలుచుకున్నారు. సో ఇంటర్నేషనల్ బిలియర్డ్స్ స్నూకర్ ఫెడరేషన్ నిర్వహించే 6 రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ని పాకిస్తానీ అపోనెంట్తో సో మనకి ఆడి ఆయన డిఫెండ్ చేసి సో ఈ టైటిల్ని గెలుచుకోవడం జరిగింది పంకజ్ అద్వానీ. అలాగే దీని యొక్క హెడ్ క్వార్టర్స్ వచ్చేసి దోహా, ఖతార్ యొక్క క్యాపిటల్ అయిన దోహాలో ఉంది. సో ఆల్రెడీ లాస్ట్ వీక్కి సంబంధించి ఒక కరెంట్ అఫైర్ డిస్కస్ చేసాం. ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నారు ఇదే మంత్లో. దీని తర్వాత మళ్ళీ వరల్డ్ కప్ 6 రెడ్ స్నూకర్ని కూడా గెలుచుకోవడం జరిగింది. సో అప్పుడు నేను 23 టైటిల్స్ గెలుచుకున్నారని చెప్పాను. సో ఇది అప్డేట్ అండి. పంకజ్ అద్వానీ టోటల్గా తన కెరియర్లో ఇప్పటికీ 24 వరల్డ్ టైటిల్స్, దీనితో 24 వరల్డ్ టైటిల్స్ని గెలుచుకోవడం జరిగింది. సో పంకజ్ అద్వానీ ఈ నెలలో ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ని, వరల్డ్ కప్ని, 6 రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ని కూడా గెలుచుకున్నది ఈ పర్సన్. నెక్స్ట్ వన్, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్. సో గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఇటీవల ఒక అవార్డుని గెలుచుకుంది. సో దానికి సంబంధించిన కరెంట్ అఫైర్, గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ బ్యాక్స్ ద ప్రెస్టీజియస్ CIPS అవార్డ్ 2021. CIPS అంటే ద చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ సప్లై అవార్డ్స్. ద చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్ సప్లై. సో అది లండన్ బేస్డ్గా పనిచేస్తుంది. ఇటీవల అవార్డ్స్ ఇచ్చింది. ఆ అవార్డ్స్లో 2021కి సంబంధించి ఇండియా యొక్క ఓన్డ్ కంపెనీ అయిన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఈ అవార్డ్ని కైవసం చేసుకుంది. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ మనకి 2016లో స్టార్ట్ చేశారు ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ కింద. భారతదేశంలోని ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లైస్ని అభివృద్ధి చేసేందుకు, డిజిటలైజేషన్ వైపు నడిపించేందుకు ఒక ఈ ప్లాట్ఫామ్గా దీన్ని స్టార్ట్ చేశారు. ఇది చేసిన గత 4 సంవత్సరాల కాంట్రిబ్యూషన్కి గాను ఈ సంవత్సరం CIPS యొక్క అవార్డుని ఇది అందుకుంది. CIPS దాదాపుగా ప్రపంచంలో 150 కంట్రీలతో కనెక్ట్ అయ్యి ఉంది. ఈ 150 కంట్రీస్లో ప్రొక్యూర్మెంట్ సప్లైస్కి సంబంధించిన వాటిని ఎంకరేజ్ చేస్తూ సో ప్రతి సంవత్సరం వచ్చిన డేటా ప్రకారం దీనికి ఒక అవార్డు అనేది, ప్రపంచంలో కొన్ని సంస్థలకి అవార్డు అనేది ప్రకటించడం జరుగుతుంది. అలా CIPS లండన్ ప్రకటించిన 2021 ప్రెస్టీజియస్ అవార్డ్స్లో భారతదేశానికి చెందిన, భారతదేశ గవర్నమెంట్కి సొంతమైన గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది ఈ అవార్డుని సొంతం చేసుకుంది. సో ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ కింద సో మనకి ఈ ప్లాట్ఫామ్ అనేది రికగ్నైజ్ చేయబడింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన ఒక గైడ్ లైన్స్ని రిలీజ్ చేసింది. ఎర్లియర్గా ఫస్ట్ టైం ఇది 2005లో రిలీజ్ చేసింది ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన గైడ్ లైన్స్ని. సో ఇప్పుడు మళ్ళీ తిరిగి వాటిని రివ్యూ చేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే చాలా కంట్రీలు దీనిని పాటించలేదు, దీంట్లో ఎగ్జిస్ట్ అవ్వలేదు. సో అప్డేట్ చేసి మళ్ళీ ఆ రూల్స్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దాంట్లో 6 కీ ఎయిర్ పొల్యూటెంట్స్ని కూడా మెన్షన్ చేసింది. పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 ఒకటి, పర్టిక్యులర్ మ్యాటర్ 10 ఒకటి, ఇవి 2 అండి. ఇంకొకటి ఓజోన్, నెక్స్ట్ నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్. ఇక్కడ మీకు 5 అని ఎందుకు వచ్చాయంటే దీన్ని నేను కౌంట్ చేయలేదు. పర్టిక్యులర్ మ్యాటర్ 2.5, పర్టిక్యులర్ మ్యాటర్ 10, ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్, సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఇలా టోటల్గా 6 కీ ఎయిర్ పొల్యూటెంట్స్కి సంబంధించిన గైడ్ లైన్స్ని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీసెంట్గా రిలీజ్ చేసింది. ఎర్లియర్ రిలీజ్ చేసిన 2005 గైడ్ లైన్స్ ప్రకారం ప్రపంచంలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీస్గా ఉన్నాయని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ జెనీవాలో ఉంది. దాని యొక్క ప్రెసిడెంట్గా టెడ్రస్ అడ్నమ్ అనే పర్సన్ ఉన్నారు. సో మీకు హెడ్ క్వార్టర్స్ వచ్చేసి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ది లొకేటెడ్ ఇన్ జెనీవా అండ్ ప్రస్తుతం దాని హెడ్గా టెడ్రస్ అడ్నమ్ ఇస్తే. మీరు జనరల్గా చూసిన ఈ బ్రిటన్కి సంబంధించిన ఒక కంపెనీ కూడా రిలీజ్ చేసింది ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ని, హౌస్ ఫ్రెష్ అనే సంస్థ. సో ఆ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో కూడా మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీగా ఉన్నది బంగ్లాదేశే. సో అలాగే WHO రిలీజ్ చేసిన 2005 గైడ్ లైన్స్కి సంబంధించి మోస్ట్ పొల్యూటెడ్ కంట్రీగా ఉన్నది కూడా బంగ్లాదేశే. నెక్స్ట్ కరెంట్ అఫైర్ అపాయింట్మెంట్కి సంబంధించింది. యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి సంబంధించి కార్యదర్శిగా రాజీవ్ బన్సాల్ గారిని అపాయింట్ చేశారు. సో రాజీవ్ బన్సాల్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ టు ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. కానీ వాస్తవానికి యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి మంత్రిగా వ్యవహరిస్తున్నది ఎవరు అంటే జ్యోతిరాదిత్య సింధియా. సో మనకి మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్కి మంత్రిగా ఉన్నది జ్యోతిరాదిత్య సింధియా.
కొత్తగా నూతనంగా సెక్రటరీ అపాయింట్ అయ్యారు ఈ డిపార్ట్మెంట్కి. ఆయన పేరు రాజీవ్ బన్సాలి. అదే ఇక్కడ కరెంట్ అఫైర్. రాజీవ్ బన్సాల్ అపాయింటెడ్ యాజ్ ద సెక్రటరీ టు ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అభిషేక్ వర్మ, సో ఇండియాస్ ఫేమస్ ఆర్చరీ పర్సన్గా చెప్పచ్చు అభిషేక్ వర్మ. 3 times మనకి వరల్డ్ ఆర్చరీ కప్లో గోల్డ్ మెడల్ని తీసుకొచ్చారు. సో అలాంటి పర్సన్ వరల్డ్ ఆర్చరీ అథ్లెటిక్స్ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబర్గా జాయిన్ అవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇది. సో దీని యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది స్విట్జర్లాండ్లో ఉంది. వరల్డ్ అథ్లెటిక్ ఆర్చరీ అనేది స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది. సో దాంట్లో ఇండియన్ ఫేమస్ ఆర్చరీ పర్సన్ని తీసుకున్నారు. సో ఆయన పేరు అభిషేక్ వర్మ. సో ఫేస్బుక్ తన యొక్క చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ యొక్క అపాయింట్మెంట్ని మనకి అనౌన్స్ చేసింది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. ఆల్రెడీ ఫేస్బుక్ యొక్క చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా మైక్ స్క్రోఫర్ ఉన్నారు. సో ఈయన 2022లో పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తర్వాత ఆండ్రూ బోస్వర్త్ అనే పర్సన్ని అపాయింట్ చేయనున్నారు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఫేస్బుక్కి. ఆల్రెడీ ప్రెజెంట్ ఎగ్జిస్ట్ అయ్యి ఉన్నారు ఈయన. 2021లో స్క్రూఫర్ ఈ పదవి నుంచి తప్పుకొనున్నారు. 2022లో ఈయన తప్పుకున్న తర్వాత ఫేస్బుక్ యొక్క చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా మనకి ఆండ్రూ అపాయింట్ కానున్నారు. దానికి సంబంధించిన అనౌన్స్మెంట్ని రీసెంట్గా ఫేస్బుక్ ఇవ్వడం జరిగింది. గత కొద్ది రోజుల ముందర డిస్కస్ చేసాం. ఫేస్బుక్ యొక్క హెడ్ ఆఫ్ ద పబ్లిక్ పాలసీ ఇన్ ఇండియా కింద ఐఏఎస్ ఆఫీసర్ అయిన రాజీవ్ అగర్వాల్ గారిని అనౌన్స్ చేసింది. అలాగే ఫేస్బుక్ గ్రెవెన్సీ ఆఫీసర్ ఇన్ ఇండియా కింద స్ఫూర్తి ప్రియా గారిని అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ 2 అప్డేటెడ్ పాయింట్స్గా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో దట్ ఈస్ అ కరెంట్ అఫైర్ హియర్ రిగార్డింగ్ టు ఫేస్బుక్. ఈరోజు డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్ రివ్యూ చూద్దాం. ఫస్ట్ వన్ 400 days. ఇది బుక్ చేతన్ భగత్ గారు రాసిన బుక్ ఇది. అ స్లో ఫైర్ బర్నింగ్, ఇది కూడా బుక్కే మనకి. పౌలా అనే పర్సన్ రాసిన బుక్. నెక్స్ట్ వరల్డ్ ఫార్మసిస్ట్ డే. సో వరల్డ్ ఫార్మసిస్ట్ డే వచ్చేటప్పటికి September 25న రికగ్నైజ్ చేశారు. 2009 నుంచి దీనిని స్టార్ట్ చేశారు అని మనం డిస్కస్ చేసుకున్నాం. దానితో పాటు వరల్డ్ హెల్త్ డే, సో మనకి April 7th డాక్టర్స్ డే అండ్ యాజ్ వెల్ యాజ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నర్సెస్ డే May 12th. సో వీటిని డిస్కస్ చేసుకున్నాం. గవర్నమెంట్ ఈ మార్కెట్ ప్లేస్ అనేది భారతదేశంలోని ప్రొక్యూర్మెంట్ అండ్ సప్లైస్ని డెవలప్ చేయడం కోసం ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ లాగా 2016లో స్టార్ట్ చేశారు. సో అది గత 4 సంవత్సరాల్లో చాలా కాంట్రిబ్యూషన్స్ చేసింది. అది చేసిన కాంట్రిబ్యూషన్స్కి గాను లండన్ కేంద్రంగా పనిచేస్తున్న CIPS అనే సంస్థ ఈ సంవత్సరం ప్రెస్టీజియస్ CIPS అవార్డ్ 2021 అనేది దీనికి ఇచ్చింది. నెక్స్ట్ వన్ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కనెక్టింగ్ ఆల్ ఇండియన్స్ అనే వర్క్షాప్ని కండక్ట్ చేస్తుంది. ఇది ఎస్పెషల్లీ ఇంటర్నెట్ టార్గెట్ కోసం, అంటే అటు ప్రైవేట్ అండ్ యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ సంస్థలకి సంబంధించిన అఫీషియల్స్ అందరినీ కూడా ఈ మీటింగ్కి అనౌన్స్ చేసింది. అలాగే మనకి భారత్ నెట్ ఏదైతే ఉందో ఆ ప్రాజెక్ట్ యొక్క వర్క్షాప్ రివ్యూ కూడా దీంట్లో నిర్వహించబోతుంది. నెక్స్ట్ వన్ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ని అనుసరించి October 1, 2021న నేషనల్ పెన్షన్ సిస్టమ్ దివాస్ అనేదాన్ని సెలబ్రేట్ చేయనుంది. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ వన్ గవర్నమెంట్ సెటప్ ఇండియా డెప్ట్ రిజల్యూషన్ కంపెనీ లిమిటెడ్. ఆల్రెడీ మనకి నేషనల్ రీకన్స్ట్రక్షన్స్ ఎసెట్ కంపెనీ అని చెప్పేసి నేషనల్ ఎసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అని ఉంది. బ్యాడ్ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రికవర్ చేయడానికి. దానితో పాటుగా రీసెంట్గా మళ్ళీ ఇండియా డెబెట్ రిజల్యూషన్ కంపెనీ అనే దాన్ని కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేటప్పటికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ గ్లోబల్ ఎయిర్ క్వాలిటీకి సంబంధించిన గైడ్ లైన్స్ని రిలీజ్ చేసింది. 2005లో ఒకసారి రిలీజ్ చేసింది, కానీ చాలా కంట్రీస్ దాన్ని ఒబే చేయలేదు. సో దాన్ని అప్డేట్ చేస్తూ ఒక 6 ఎయిర్ పొల్యూటెంట్స్ని కూడా పర్టిక్యులర్గా మెన్షన్ చేసి వాటికి సంబంధించిన గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దానితో పాటు 2005లో ఇచ్చిన ప్రోటోకాల్స్ ప్రకారం ఆ యొక్క పారామీటర్స్ ప్రకారం ప్రపంచంలోనే అత్యంత పొల్యూటెడ్ కంట్రీస్గా బంగ్లాదేశ్, పాకిస్తాన్, ఇండియా ఉన్నాయని అవి అనౌన్స్ చేసింది. నెక్స్ట్ వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఇది కూడా గ్లోబల్ వార్మింగ్కి సంబంధించి. సో లాక్డౌన్ తర్వాత 2021 ఫస్ట్ హాఫ్లో కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ లాంటివి విపరీతంగా పెరిగాయని, దీనివల్ల గ్లోబల్ వార్మింగ్ అండ్ సీ లెవెల్ రైజ్ అనేది పెరిగిందని చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఇండియన్ ఆర్చర్ అభిషేక్ వర్మ, ఆయన 3 times గోల్డ్ మెడల్ తీసుకొచ్చారు వరల్డ్ కప్లో. అలాంటి పర్సన్ ఇటీవల వరల్డ్ ఆర్చరీ అథ్లెటిక్ కమిటీలో ఎలెక్ట్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ వన్ రాజీవ్ బన్సాల్, యూనియన్ మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విభాగానికి కార్యదర్శిగా రాజీవ్ బన్సాల్ గారు ఇటీవల అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫేస్బుక్కి ప్రస్తుతం మనకి మైకెల్ అనే పర్సన్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా ఉన్నారు. 2022లో ఆయన ఆ పదవికి రెసిగ్నేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆయన తర్వాత నెక్స్ట్ CTOగా ఆండ్రూని అనౌన్స్ చేసింది ఫేస్బుక్. దానికి సంబంధించింది పంకజ్ అద్వానీ, ఈయన గురించి మొన్నే డిస్కస్ చేసుకున్నాం. ఏషియన్ స్నూకర్ ఛాంపియన్షిప్ని గెలుచుకున్నారు.
అలాంటి పంకజ్ అద్వానీ తిరిగి మళ్ళీ 6 రెడ్ స్నూకర్ వరల్డ్ కప్ని కూడా కైవసం చేసుకున్నారు. అపోనెంట్ పర్సన్ అయిన పాకిస్తాన్ ప్లేయర్ని డిఫెండ్ చేసి ఈ అవార్డుని ఆయన కైవసం చేసుకోవడం జరిగింది. దీంతో ఆయన కెరియర్లో టోటల్గా 24 వరల్డ్ టైటిల్స్ని పంకజ్ అద్వానీ గెలుచుకున్నారు. దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఇవి. సో ఇవి ఈరోజు మనం ఓవరాల్గా డిస్కస్ చేసుకున్న కరెంట్ అఫైర్స్గా చెప్పొచ్చు. థ్యాంక్ యూ.